రండి పూజారి గారు. అయ్యో గుప్తా, పంతులు గారు ఎందుకు వచ్చారు? ఏంటి మాట్లాడుతుంటే అలా మౌనంగా ఉన్నారు? స్ప్రింగ్ లాగా గెంతుతో ఉండేవారు, ఏంటి సడన్ గా సైలెంట్ అయిపోయారు? రేపే నీ దశదిన కర్మ. రేపు సంధ్యా సమయమున నీవు ఈ భూలోకమును విడిచి మాలోకమునకు బయలుదేరవలెను బాలిక. నీవు నీ పతిదేవుణ్ణి చూసుకునవలెనన్నా, నీ పిల్ల పిచ్చుకలపై ప్రేమను చూపించవలెనన్నా, నీ అత్తమామల యోగక్షేమములను చూసుకునవలెనన్నా పైలోకమునకు బయలుదేరులోపునే చూసుకునవలెన. ఒక్కసారి భూలోకమును వదిలి వెళ్ళినచో మరల తిరిగి రాలేము. నీ అల్లరి, నీ ప్రేమ, నీ జాలి, మనుష్యుల మీద నీకు ఉన్న నమ్మకము, బంధములకు నీవు ఇచ్చు విలువ, నీవు పంచు ప్రేమ, ఇవన్నీ చూసిన పిమ్మట ఈ కొన్ని రోజుల పరిచయమునకే నిన్ను వీరికి దూరముగా తీసుకువెళ్ళవలెనన్న బాధగా ఉన్నది బాలిక. నీవు వీరికి పంచిన ప్రేమ నిన్ను ఏనాటికీ మర్చిపోనివ్వదు. నీవు లేని లోటు ఈ కుటుంబమునకు ఎవ్వరునూ తీర్చలేరు. ఇంతమంది హృదయాలలో ప్రేమతో గూడు కట్టుకున్న నిన్ను వీరందరికీ దూరముగా తీసుకువెళ్ళవలెనన్న మనస్సు అంగీకరించటలేదు బాలిక. కానీ అది నా కర్తవ్యము. అది మీరి నేను రాలేను. అందులకే నా మనస్సాక్షిని చంపుకుని రేపు నిన్ను మాతో పాటు మా లోకమునకు తీసుకుపోయేదను. విధిరాతను ఎదిరించు శక్తి నాకు లేదు బాలిక. నన్ను క్షమింపుము. రండి పూజారి గారు. మా అమ్మగారు, మా నాన్నగారు. నమస్కారం. 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 అమ్మా, దశదిన కర్మకు కావాల్సినవి పూజారి గారు చెప్తారు, మీరు చూసుకోండి. అలాగే. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏమండి, కూర్చోండి. నీలా, పూజారి గారికి మంచినీళ్ళు తీసుకురా. చెప్పండి పంతులు గారు. అమ్మా, మీరు? నేను ఇంటి కోడల్ని. మరి మీరు ఈ ఇంటి కోడలైతే నేనొచ్చింది? అంటే నేను ఇంటి కోడలు అరుంధతి ఫ్రెండ్ని. కానీ కోడలు లాంటి దాన్నే. అందరూ నన్ను అంత ప్రేమగా చూసుకుంటారు. మరి కార్యానికి కావలసిన సామాన్లు చెప్తాను, రాసుకోమ్మా. అలాగే. అంతే కదా పూజారి గారు? అంతేనమ్మా. నేను తెచ్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి నేను తెచ్చుకుంటాను. అమ్మా, అశుభం జరిగిన ఈ ఇంట్లో త్వరలోనే శుభం జరుగుతుంది. శుభం అంటే పెళ్ళా పంతులు గారు? ఏంటమ్మా మనోహరి, ఇందాక నుంచి చూస్తున్నా ఏదేదో మాట్లాడుతున్నావు.
పెళ్ళి అంటావు, కోడలంటావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో అందో తెలియదు కానీ ఈ ఇంట్లో మాత్రం త్వరలోనే పెళ్లి జరుగుతుందయ్యా. ఏంటి పంతులు గారు ఇలా అంటున్నారు? అయితే అమరేంద్రతో నా పెళ్ళి త్వరలోనే జరగబోతుందన్నమాట. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? అవునయ్యా, మనిషి అబద్ధం చెప్పినా జాతకం అబద్ధం చెప్పదు. మీ అబ్బాయి జాతకరీత్యా ఇప్పుడు పెళ్లి గడియలున్నాయి. దేవుడా, నువ్వున్నావయ్యా. నేను చేసిన తప్పుకి శిక్ష వేస్తావనుకుని భయపడ్డాను. కానీ తప్పు వెనుక ఉన్న నా ప్రేమని అర్థం చేసుకుని ఇలా సాయం చేస్తావని అనుకోలేదు. మనోహరి, కార్యక్రమానికి ఏమేం కావాలో అన్నీ వివరంగా రాసుకున్నావు కదా? రేపు ఎలాంటి లోటు రాకూడదు. అన్నీ దగ్గరుండి చూసుకుంటానమ్మర్. బాబు, రేపు చనిపోయిన ఆ అమ్మాయికి కావలసిన వాళ్ళందరినీ పిలవండి. దశదిన కర్మ అంటే పిండం పెట్టి ఇంటికొచ్చేయడం కాదు బాబు. ఆ మనిషితో మీకున్న బంధాల నుంచి విముక్తులు చేసి వారి ఆత్మని పరమాత్మలో కలపడం. అది మీరు ఆవిడకిచ్చే వీడ్కోలు. ఆవిడ ప్రేమించిన వాళ్ళందరూ అక్కడ ఉంటే అందరినీ కడసారి చూసి దేవుడితో లీనమైపోతుంది. వాడికి చెప్పాల్సిన నువ్వే ఇలా అయిపోతే ఎలానే? పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఊరుకో. చచ్చిన దానికోసం ఎందుకు ఏడ్చి టైం వేస్ట్ చేసుకుంటారు? కళ్ళ ముందున్న లక్షణమైన అమ్మాయినిచ్చి అమ్మరికి పెళ్లి చేయొచ్చు కదా. అందుకే చెప్తున్నాను బాబు, అమ్మాయికి కావలసిన వాళ్ళందరినీ తప్పకుండా పిలవండి. ఆరు అనాథండి, తనకంటూ ఎవరు లేరు. మనోహరి, ఆరు అనాథని ఇంకొక్కసారి అనకు. తనకి కుటుంబం ఉంది, ప్రేమించిన వాళ్ళు, ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. నా ఆరు ఎప్పటికీ అనాథ కాదు. అమర్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అంటే ఆరు కావాల్సిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారని చెప్తున్నాను. బాబు, ఎవరైనా ఉన్నారేమో గుర్తు చేసుకొని మర్చిపోకుండా పిలవండి. భాగ్య నా కోసం వచ్చిందంట. అయ్యా, మనకు కావలసినవైతే ఇవే. బాబు, మరి పొద్దున్నే మస్తు మిస్ అయితేనే పోరి. మనం కలిసినప్పటి నుంచి గిన్ని దినాలు దూరం ఉండడం గిదే మొదటిసారి. అవునే, కష్టాల్లో ఆనందాల్లో తోడుగా ఉన్నాం. ఇలా విడిపోతాం అనుకోలేదే. ఓరి వీళ్ళ వేషాలు. అమ్మా, నువ్వేమి పక్క ప్లానెట్కి వెళ్ళడం లేదు, జస్ట్ కొన్ని కిలోమీటర్ల దూరంలోకే వెళ్తున్నావు. రోజు కూడా కలవచ్చు తెలుసా? ఒకే తన కలిసి ఉండడికి ఒకే సిటీలో ఉండడికి మస్తు డిఫరెన్స్ ఉంది అంకుల్. అంకులా? ఎవరికమ్మా? ఎవరెవరికి అంకులు? అంకుల్ ఎవరు? ఎందుకంటే గింజుకుంటున్నావు? సరే తీ అన్నా అంట. పాపమే, వదిలే. సరే, ఎక్కువ ఆలోచించుకో. ఎప్పుడు కలవాలన్నా గాని ఇంటికొచ్చేసాయి. అక్కడ ఎలాగో నాకు సెపరేట్ రూమ్ ఉంటుంది, నువ్వు కూడా ఉండొచ్చు. మనకన్నీ ఫ్రీ.
పి సుశీల, హ? నీకే అక్కడ ఇంకా ప్లేస్ కన్ఫర్మ్ కాలేదు. మళ్ళీ నీకు ఒక గెస్టా? They gave job, no? నువ్వేం టెన్షన్ పడుకో, అక్కడ అంతా నేను సెట్ చేస్తానులే, నువ్వు వచ్చేసాయి. హలో, నువ్వు ఆ ఇంటికి కేర్ టేకర్ గా మాత్రమే వస్తున్నావు, ఆ ఇంటికి కోడలుగా కాదు, సెట్టు చేయడానికి. ఏమో టైం గిట్లా మారితే ఈమెనే కోడలుగా వచ్చేమో. ఏం మాట్లేవి? సత్యం, హలో, హలో, ఎవరు? అది నేను యాక్చువల్లీ బాబు, బ్యాంక్ నుంచి కాలా? లోన్ ఇస్తావా లేదా క్రెడిట్ కార్డ్ అని ఏదేదో కంటిన్యూస్ గా బట్టి కొట్టిందంతా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటావు కదా. నేను చెప్పేది ఒక్కసారి వినండి. నువ్వు చెప్పిందంతా విన్నా కూడా నాకేం వద్దని చెప్తాను. అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, ఉంటాను. హలో, ఏదో వర్క్లో ఉన్నట్టున్నారు, మళ్ళీ కాల్ చేస్తా. ఎవరే? ఎవరో బ్యాంక్ వాళ్లే. బ్యాంక్ వాళ్ళతో అంత స్వీట్ గా మాట్లాడతావేంటమ్మా? వాళ్ళు మళ్ళీ 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 ఫోన్ చేస్తూనే ఉంటారు. ఈసారి నీకు ఫోన్ చేస్తే నాకివ్వు, నేను మాట్లాడతా. అందులో మనం ఎక్స్పర్ట్ అనుకో. సరే 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 సరే, నువ్వు బయలుదేరు. ఏమన్నా అవసరమైతే నాకు కాల్ చేయి, వెంటనే వచ్చేస్తా, సరేనా? ఇంకెవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నాకు చెప్పు, నేను చూసుకుంటా. చాలే సంబడం, బ్యాగ్ తీసుకా. పదండి అమ్మా. ఏమో అనుకున్నాను కానీ అమ్మగారు, మీరు భలే గట్టోళ్ళండి. ఎందుకే? వాళ్ళకి ఏమాత్రం డౌట్ రాకుండా పంతులు గారిని సెట్ చేసి సార్కి పెళ్లి గడియలు నడుస్తున్నాయని ఆయనతోనే చెప్పించారు. ఏదేమైనా కూడా మీ దగ్గర నుంచి ఇలాంటి విషయాలు చాలా నేర్చుకోవాలమ్మగారు. ఎంత తెలివి, ఎంత ప్లానింగ్ ఉంటే ఇంత పర్ఫెక్ట్ గా ఏ డౌట్ రాకుండా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారమ్మా. ఏ ఆపు, నేనెవరిని సెట్ చేయలేదే. నాకు కూడా అదే అర్థం కాలేదు. అమ్మరు మళ్ళీ పెళ్లి గురించి ఆంటీ వాళ్ల ముందు ఎలా తీసుకొని రావాలా అని ఇన్ని రోజులు తల బద్దలు కొట్టుకుంటూ ఉంటే పంతులు వచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడు. దేవుడు నా వైపు ఉన్నాడే. ఆయన మీ వైపు ఉండకపోయినా కూడా మీరు దేవుణ్ణి భయపెట్టి మీకు సహాయపడేలా చేయగలరమ్మగారు. పొగిడేవా తిట్టావా? అమ్మో, మిమ్మల్ని తిట్టే ధైర్యం నాకుందా? మిస్టర్ గుప్తా, మను ఎందుకు అంత హ్యాపీగా ఉంది? ఏదో అంటుంది కానీ సరిగా వినపడడం లేదే. చెంతకు వెళ్ళి ఆలకించుము, తెలియను. పెళ్లి గడియలంటే అమర్ని పెళ్లి చేసుకోవడానికి నేను తప్ప ఇంకెవరున్నారు? నీలా చాలా రోజుల తర్వాత చాలా ఆనందంగా ఉంది. మనసులో ఉన్న ఆలోచనలన్నీ తగ్గినట్టు, గుండెల మీద ఉన్న భారం ఎవరో తొలగించినట్టుంది. మిమ్మల్ని ఇంత సంతోషంగా ఎప్పుడు చూడలేదు. వెళ్ళి మీకోసం స్వీట్ చేసి తీసుకొస్తా. మిస్టర్ గుప్తా, ఎందుకు మను అంత హ్యాపీగా ఉంది? ఎందుకు నీలా స్వీట్స్ తీసుకొస్తానని చెప్పింది? వెళ్ళి అడుగుము బాలిక, నీకే అర్థమగును. ఆహా, నాతో పరాచకాలు ఆడుతున్నారా మిస్టర్ గుప్తా? నేను వెళ్ళి అడగలేననే కదా మీరు అలా అన్నారు. మీకు తెలుసు, చెప్పొచ్చు కదా. చెప్పవలదు. ఎప్పుడు ఇలాగే సగం చెప్పి మిగిలింది చెప్పరు. అడిగితే చెప్పవలదు అంటారు. ఈ ఒక్కసారికి చెప్పొచ్చు కదా మిస్టర్ గుప్తా. చెప్పవచ్చును, కాని ఇప్పటికే నీవు పుట్టెడు దుఃఖములో ఉంటివి. చెప్పి నిన్ను మరింత బాధ పెట్టలేను. అది విని నీవు తట్టుకొనను లేవు. ఏం కాదు, చెప్పండి గుప్తా. ఈ ఒక్క రోజే ఉంది. ఎంత బాధైనా ఈ ఒక్క రోజే కదా.
నేను వదిలేండి మిస్టర్ గుప్తా. మీరు మనో గురించి ఏదో ఒకటి తప్పుగా చెప్తారు. నేను అది విని ఊరుకోలేను. మళ్ళీ మన ఇద్దరికి గొడవలు ఎందుకు? మనోహరికి కోపం ఎక్కువే కానీ తప్పులు చేసే తప్పుడు మనిషి కాదండి. చిన్నప్పటి నుంచి నాకు తోడుగా ఉంది. అది నా బెస్ట్ ఫ్రెండ్ మిస్టర్ గుప్తా. ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా గుడ్డిగా నమ్ముతాను అంటే అది మనోనే. ఆయన, పిల్లలు, కుటుంబం, ఈ ఇల్లు అన్ని మధ్యలో నా జీవితంలోకి వచ్చాయి. కానీ మనో మాత్రమే మొదటి నుంచి ఉంది. అయ్యో పిచ్చి బాలిక, మొదటి నుంచి ఉన్నదని నీవనుకునిచుంటివి. కానీ నీ జీవితమును అంతమొందించి తను పొందుటకు చూచుచున్నది. నేను లేకపోయేసరికి అది మళ్ళీ అనాథ అయిపోయిందని ఎంత కుమిలిపోయి ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. మరి ఆ సంతోషము సంబరములు ఎందులకు తల్లి? పిల్లలకి కేర్ టేకర్ దొరికారు కదా, ఇంకా పిల్లలు సంతోషంగా ఉంటారని మనం సంబరపడుతుంది. నీ ఒక భార్యగా, ఒక కోడలిగా, ఒక తల్లిగా అన్నింటిలోనూ నీ బాధ్యతలను చాలా తెలివిగా వ్యవహరించితివి. కానీ ఒక్క స్నేహం విషయంలోనే తప్పటడుగు వేసితివి తల్లి. చెడు సావాసము చేసితివి తల్లి. దానికి మూల్యము నీ ప్రాణము. నీ ప్రాణము తీసిన మనిషిపై నీకున్న ప్రేమను చూస్తుంటే ఆ సత్యము నీకెన్నటికీ తెలియకపోవటయే మంచిదనిపించుచున్నది. ఇదిగో అమ్మాయి, నీకు మ్యాటర్ పూర్తిగా అర్థమైనట్లేదు. భలే ఆనందంగా ఉన్నావు. ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు. పిల్లల గురించి చెప్పనవసరం లేదు. పెద్దోళ్ళతో ప్రాబ్లం లేదు కానీ కొద్దిగా శాదస్తం అంతే. ఇక మనోహరమ్మ ఏ రకమో నాకే తెలియదు. ఇంకా మా సార్ను ఒక్కసారి కలిస్తే నేను ఇంట్లో ఉండను బాబు, నన్ను పంపించేయండి అని బతిమిలాడుకుంటావు. ఏంటి ఎవరనుకున్నారు ఇక్కడ? బాగమతి. అబ్బో, నా బ్యాక్గ్రౌండ్ తెలిసే ఇలా మాట్లాడుతున్నారా? మాటల్లో మాంత్రికురాల్ని. అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నా మాటలతో మాయ చేస్తా. ఇంకా మీ సార్ని ఎలా మేనేజ్ చేస్తానో మీరే చూస్తూ ఉండండి. ఇలా మీ సార్ని పడేస్తా, లెటర్ మీద సైన్ పెట్టిచ్చేస్తా. అయ్యా బాబోయ్, నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది అమ్మాయి. వెట్టకరంగా ఉందా? ఇలా అపసక్కునప్పు మాటలు ఎలా మాట్లాడతారండి? అది సరే గాని లాస్ట్ రౌండ్ లో నేను నిజంగా భయపడ్డానమ్మా, నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతావోనని. కానీ నీకు పెళ్లి కాకపోయినా, పిల్లల్ని పెంచకపోయినా, పిల్లలకి ఇష్టమైన ఏవో నువ్వు భలే కనిపెట్టావే. నా మొహం, నాకంత తెలివెక్కడిది? సూపర్ మార్కెట్ లో ఒక ఆవిడ సహాయం చేసింది. ఆవిడ చెప్పినవే నేను కొనుక్కొని వచ్చాను. ఆవిడెవరు? పిల్లలకి ఏమి ఇష్టం ఆవిడకి ఎలా తెలిసింది? ఎలా తెలుసో నాకు తెలియదు కానీ ఆవిడ మాత్రం మీ పక్కింటి ఆవిడంట. ఆవిడ మాటల్లో చెప్తుంటే నాకు అర్థమైంది. పక్కింటి ఆవిడ? మా ఇంటి పక్కన? మా ఇంటి పక్కన ఎవరమ్మా నాకు తెలియకుండా? పొద్దునే నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఇందాక మనం బయటకు వచ్చేటప్పుడు కూడా లాన్ లోనే దూరంగా ఉన్నారు. నేను చూడలేదే, నాకెవరు కనిపించలేదే. ఎవరావిడ? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే